హాయ్ అండి. మనం ఇంట్లోనే అప్పుడప్పుడు సరదాగా పిల్లల కోసం ఏవోటి చేస్తూ ఉంటాం కదా, అలాగే సేమ్ జంతికలు కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. మనకు రాదు అది ఇది అని ఏమనుకోక్కర్లేదు. కాకపోతే ఏంటంటే జంతికలు గొట్టం ఒకటి కొనుక్కొని ఇంట్లో ఉంచుకోండి. ఏం కాదండి, చక్కగా మనం ఈ లోటాతోటి లోటాడు శనగపిండి తీసుకోండి. అదే లోటతో 2 లోటాలు కానీ 3 లోటాలు కానీ వరిపిండి తీసుకోండి. ఏం కాదు, 4 లోటాలు తీసుకున్నా పర్వాలేదు. ఓకేనా. శనగపిండి కొంచెం వేసుకున్నా సరిపోతుంది. అయితే వేడి నీళ్ళు ఇలా చక్కగా ఒక గిన్నెతో కొద్దిగా నీళ్ళు పెట్టుకోండి. నీళ్ళని బాగా బాగా మరగక్కర్లా, కొంచెం బుడగలు బుడగల కింద వచ్చేటప్పుడు వరకు మరిగితే సరిపోతుంది. ఓకేనా. అప్పుడు ఏం చేస్తారంటే చక్కగా ఈ పిండిలోనే వాము, అలాగే పచ్చి కారం, కొద్దిగా నువ్వులు, తగినన్ని ఇన్నని అన్నని ఏం కాదు, మన ఇష్టాన్ని బట్టి ఎన్ని వేసుకున్నా ఏం కాదు. వాము చూసారా, కనిపిస్తుందా మీకు చిన్న చిన్న నల్లగా, అదంతా వాము అనమాట. సాల్టు, పిండి కలిపినప్పుడు కూడా కొంచెం నోట్లో వేసుకొని చూసుకుంటే సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఏగిన తర్వాత ఉప్పు కసి వచ్చేస్తాయి. నోట్లో వేసుకున్నప్పుడు సాల్ట్ వేసాము అనిపిస్తే సరిపోతుంది. చక్కగా అలా కలుపుకొని, మనం చపాతీ పిండి అలా కలుపుకుంటాము అంత గట్టిగా కాకుండా లూజుగా కలుపుకోవాలి. కలుపుకొని చక్కగా జంతికలు గొట్టాన్ని తీసుకొని, ఎన్ని ఛానల్లో టీవీలో ఎన్ని వీడియోలు ఉన్నాయో చూసుకోండి. జంతికలు ఎలా వండుకోవాలి అవన్నీ కూడా యూట్యూబ్లో వస్తున్నాయి, చూసి చేసేసుకోవచ్చు. కానీ చేసేవాడు మనకంటే గొప్పవాళ్ళు ఏమీ కాదు. పిండి చూసుకొని కలుపుకోవాలి. ఇన్ని నీళ్ళకి ఇన్ని అని ఏమీ కాదు. ఓకేనా. సింపుల్గా జంతికలు వండుకోండి. ఛానల్లో రకరకాల టిఫిన్స్, రకరకాల వంటకాలు ఉంటాయి చూడండి.